హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, 2026లో ఒక మంచి ల్యాప్టాప్ పర్చేజ్ చేసుకుందామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ స్టూడెంట్ కావచ్చు, ఎడిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, అలాగే ట్రేడర్స్ కావచ్చు, అలాగే బిజినెస్ పర్పస్ అండ్ జనరల్ పర్పస్ కోసము ల్యాప్టాప్ పర్చేజ్ చేసే వాళ్ళు ఎవరన్నా సరే ఎండ్ వరకు చూస్తే మీ నీడ్ ఆధారంగా ఒక మంచి ల్యాప్టాప్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను చాలా ల్యాప్టాప్ టెస్ట్ చేశాక మాత్రమే ఈ ల్యాప్టాప్స్ని అయితే మీకు రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. నేను ఇంతవరకు రికమెండ్ చేసినటువంటి లేదా సజెషన్ చేసినటువంటి పర్సన్స్ ఎవరు కూడా బ్రో నువ్వు రికమెండ్ చేసిన ల్యాప్టాప్ బాగోలేదు లేదా నువ్వు రికమెండ్ చేసిన ప్రోడక్ట్ బాగోలేదని చెప్పేసి ఇంతవరకు ఒక్క పర్సన్ కూడా కంప్లైంట్ చేయలేదంటే అర్థం చేసుకోండి మనం ఏ రేంజ్లో రికమెండ్ చేస్తాం అనేటువంటిది. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్తో పాటుగా ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయబోతే దయచేసి లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలాగే ఎక్కువ మంది మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. నా ఛానల్ కూడా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అనేటువంటి చిన్న స్వార్థం అయితే ఉంది. సో దయచేసి లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తున్నామంటే మన బడ్జెట్ అనేటువంటి సెకండ్ ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేటప్పటికి మన నీడ్ అనేటువంటిది ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేద్దామని వెళ్తే ద బెస్ట్ ల్యాప్టాప్ అయితే మనం పర్చేజ్ చేసుకుంటాం. అలా కాకుండా బడ్జెటే ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకున్నామంటే మనం చాలా డిపార్ట్మెంట్లో మనకు తెలియకుండా మనం అయితే కాంప్రమైజ్ అయిపోయి ఒక నార్మల్ ల్యాప్టాప్ తెచ్చుకుంటాం. దాన్ని మనం యూజ్ చేయలేము, అలాగని చెప్పి పక్కన కూడా పెట్టలేమాట. చాలా సఫర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అందు గురించే మన బడ్జెట్ అనేటువంటిది సెకండ్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. సో అలాగే ఫ్రెండ్స్, స్మాల్ బయింగ్ గైడెన్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జనరల్ యూస్ కోసము లేకపోతే ఆఫీస్ యూస్ కోసము లైక్ బ్రౌజింగ్ కోసం ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తున్నారంటే మీరు అబోవ్ 50,000 పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా మీకైతే అనవసరం అన్నమాట. సో మీ యూసేజ్కి i3 లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ కానీ i5 కొంచెం 12th జనరేషన్ ఆ టైప్ ప్రాసెసర్ అయినా సరే సరిపోతుంది. Ryzen 3 ప్రాసెసర్ అయితే మీకు ఆ బడ్జెట్లో సరిపోతుంది. అలాగే డిస్ప్లే వచ్చేటప్పటికి 99% SRGB అయితే రాదన్నమాట. సో మీకేం కంగారు లేదు, ఎందుకంటే మీరు వీడియో ఎడిటింగ్స్ ఏమీ కూడా చేయరు కాబట్టి మనకి 65 to 75 మధ్యలో SRGB అయితే వస్తుంది డిస్ప్లే. అవి అయితే మీకు సరిపోతుంది అన్నమాట. కాకపోతే ఫుల్ హెచ్డీ డిస్ప్లే ప్యానల్ ఉందా లేదనేటువంటి చూసుకోండి. మ్యాక్సిమం మీకు ఆ బడ్జెట్లో VA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. TN ప్యానల్ వస్తుందంటే మాత్రం మీరు ఆ ల్యాప్టాప్ని స్కిప్ చేసుకోవడం బెటర్. వ్యూయింగ్ యాంగిల్ అనేటువంటి అంత బెటర్ అయితే ఉండదన్నమాట. అలాగే ర్యామ్ వచ్చేటప్పటికి బేసిక్గా 8GB ర్యామ్ అయితే ఉండాలి. అది కూడా సింగిల్ స్లాట్లో మాత్రం ఉండాలి. సెకండ్ స్లాట్ ఎప్పుడు కూడా ఖాళీ ఉంటే మనకు కావాలంటే రేపొద్దున రోజు ఎక్స్పెండ్ అయితే చేసుకుంటాం అన్నమాట. స్టోరేజ్ వచ్చేటప్పటికి 512GB NVMe SSD అయితే రావాలి. ఇప్పుడు వచ్చేవి కూడా NVMeతో వస్తున్నాయి కాబట్టి మనం అంతకైతే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదన్నమాట. అలాగే బ్యాటరీ వచ్చేటప్పటికి 45 Wh ఉన్నటువంటి బ్యాటరీ పర్చేజ్ చేసుకోండి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నటువంటి ల్యాప్టాప్ అయితే పర్చేజ్ చేసుకోండి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్న ల్యాప్టాప్ మీకు అండర్ 45,000 అయితే వచ్చేస్తుందన్నమాట. మీరు ఆరామ్స్గా అయితే పర్చేజ్ చేసుకోండి. మీ యొక్క నీడ్స్ అయితే ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పైగా Windows 11 ఇన్బిల్ట్ అయితే వస్తున్నాయి. దీంతో పాటుగా MS ఆఫీస్ మనకి 1 year పాటు లేదా లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇటువంటి ల్యాప్టాప్ అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి మీ స్టూడెంట్ అన్నా లేకపోతే ట్రేడింగ్ పర్పస్లో ల్యాప్టాప్ పర్చేజ్ చేసుకుందామన్నా సరే ఇప్పుడు చెప్పేటువంటి పాయింట్స్ అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రాసెసర్ అనమాట. అది మనకి బేసిక్గా i5 లేటెస్ట్ జనరేషన్ అయినా ఉండాలి, లేకపోతే i7 లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అన్నా సరే ఉండాలి. ఆ ప్రాసెసర్ పక్కన మనకి H అనేటువంటి మ్యాండేటరీ కింద ఉండాలన్నమాట. చాలామంది P అని ఉన్నా సరే సరిపోతుంది అంటున్నారు. P అంటే పెర్ఫార్మెన్స్ అనమాట. మనకి U కానీ P కానీ రెగ్యులర్ యూజ్కి బాగానే ఉంటుంది తప్ప H అనేటువంటిది ఉంటే మాత్రమే మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనకి ల్యాగ్ అనేటువంటిది ఉండదు. అలా మనం కోడింగ్ రాస్తున్నప్పుడు కూడా మన ల్యాప్టాప్ అనేటువంటి ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆటో కార్డ్ కూడా మంచిగా అయితే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అందు గురించే ప్రాసెసర్ చివరి మనకి H అని ఉంటే సరిపోతుంది. అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే మీకు అనవసరం అనమాట. మినిమం బేసిక్గా 3050 4GB గ్రాఫిక్ కార్డ్ అనేటువంటిది ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకు ఉండాలి. మనకి బేసిక్ ఎడిటింగ్ కోసమన్నా లేకపోతే స్టూడెంట్స్ మంచిగా కోడింగ్ కానీ ఆటో కార్డ్ కానీ రన్ చేసుకోవాలంటే మాత్రం 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అనేది మ్యాండేటరీ కింద అయితే ఉండాలన్నమాట. ర్యామ్ వచ్చేటప్పటికి 2 స్లాట్లు అయితే ఉంటాయి. ఒక స్లాట్లో మాత్రమే 16GB ర్యామ్ అనేటువంటిది ఉండాలి. ఫర్దర్గా మనకు కావాలంటే 32GB ర్యామ్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగైతే మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే మనకు స్టోరేజ్ వచ్చేటప్పటికి 512GB మనకి బేసిక్గా అయితే వస్తుందన్నమాట. కావాలంటే మనం ఫర్దర్గా 1TB or 2TB NVMe అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో మన అప్గ్రేడ్ అనేటువంటిది ర్యామ్ అండ్ స్టోరేజ్కి అయితే
ఉంటుంది కాబట్టి దీని గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే డిస్ప్లే వచ్చేటప్పటికి 99% ఎస్ఆర్జీబీ అయితే మాత్రం ఈ బడ్జెట్లో రాదు. మనకి 85% ఎస్ఆర్జీబీతోనే ల్యాప్టాప్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు కోడింగ్ రాసుకుంటున్నప్పుడు కావచ్చు, లేకపోతే బేసిక్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళన్నా, ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకన్నా 100% కలర్ ప్యూరిటీ అనేటువంటి అవసరం లేదు కాబట్టి సో మీకు 85% ఎస్ఆర్జీబీ ఉన్నా సరే సరిపోతుంది అన్నమాట. సో ఏ ప్రాబ్లం కూడా ఉండదు. బ్యాటరీ వచ్చేటప్పటికి 65 వాట్/అవర్ ఉన్నటువంటి బ్యాటరీ పర్చేస్ చేసుకోండి, విత్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా రావాలన్నమాట. సో ఈ టైప్ ఉన్నటువంటి ల్యాప్టాప్ పర్చేస్ చేసుకుంటే మీరు ఆరామ్స్గా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మీరు కనుక ప్రొఫెషనల్గా గేమింగ్ ఆడుకోవాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలి, అది కూడా 4K 60 FPSలో మేము ప్రీమియర్ ప్రోలో కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్లో కావచ్చు మంచిగా ఎడిటింగ్ చేయాలంటే మాత్రం ఇప్పుడు చెప్పేటువంటి కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఇందులో మనం మీరు చూడాల్సింది i5 లేటెస్ట్ జనరేషన్ ఉన్నటువంటి ప్రాసెసర్ అయితే ఉండాలన్నమాట, లేదా i7 ప్రాసెసర్ కూడా ఉండాలి లేటెస్ట్ జనరేషన్. అండ్ మనకి మీరు ఇంకా బడ్జెట్ పట్టుకోగలిగితే i9 ప్రాసెసర్ కూడా ఉంటుందన్నమాట. వాటి వైపు అయితే మీరు లుక్ చేయొచ్చు. అదే రైజన్ వచ్చేటప్పటికి మనకి Ryzen 7 లేదా Ryzen 9 ప్రాసెసర్ అనేటువంటిది మీరైతే పర్చేస్ చేసుకోవాలి. కాకపోతే మనకు ప్రాసెసర్ పక్కన హెచ్ఎస్ కానీ హెచ్ఎక్స్ కానీ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటేనే మీ గేమింగ్ కానీ మంచి వీడియో ఎడిటింగ్ కానీ ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతే తప్ప జస్ట్ హెచ్ అని మాత్రం ఉంటే మీకు అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఇదైతే మీరు చూసుకోండి. అండ్ సెకండ్ వచ్చేటప్పుడు గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు బేసిక్ అంటే 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. లేదా కొంచెం డబ్బులు పెట్టగలిగితే మాత్రం 4050 6GB గ్రాఫిక్ కార్డ్ లేదా 8GB గ్రాఫిక్ కార్డ్ అయితే పర్చేస్ చేసుకోండి. మీకు రెండరింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ప్లేబ్యాక్ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. గేమింగ్ కూడా 120 FPSలో హై గ్రాఫిక్స్లో అయితే మనం ప్లే చేసుకోవచ్చు. ర్యామ్ వచ్చినప్పటికి బేసిక్గా అయితే 16GB మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అది కూడా సింగిల్ స్లాట్లు ఇస్తారన్నమాట. సో మనకు కావాలంటే ఫర్దర్గా అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ వచ్చినప్పటికి బేసిక్గా 512GB ప్రొవైడ్ చేస్తారు. మనకు కావాలనుకుంటే 2TBతో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కొన్ని ల్యాప్టాప్స్లో మనకి 2TBతోనే రావడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత డిస్ప్లే వచ్చినప్పటికి 99% ఎస్ఆర్జీబీ ఉన్నటువంటి డిస్ప్లేస్ మాత్రం పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే గేమింగ్ ఆడుతున్నప్పుడు ద బెటర్ యాక్యురేట్ కలర్స్ అనేటువంటివి వస్తాయి. దీంతో పాటుగా అలా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎస్ఆర్జీబీ 99% ఉంటే మాత్రమే యాక్యురేట్గా కలర్ గ్రేడింగ్ కూడా మనం అయితే చేసుకోగలుగుతాం. లేకపోతే మనం సపరేట్గా మానిటర్స్ పర్చేస్ చేసుకొని ఈ తతంగం అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. అందు గురించే 99% ఎస్ఆర్జీబీ ఉన్నటువంటి ల్యాప్టాప్ మాత్రమే మీరైతే పర్చేస్ చేసుకోండి. అలాగే బ్యాటరీ వచ్చినప్పటికి 65 వాట్/అవర్ ఉన్నటువంటి ల్యాప్టాప్ మాత్రమే పర్చేస్ చేసుకోండి. ఇంక్లూడింగ్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా ఆ ల్యాప్టాప్ అయితే రావాలన్నమాట. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. గేమింగ్ అలాగే ఎడిటింగ్ కోసం ఒక మంచి ల్యాప్టాప్, అది కూడా అండర్ 1 lakh బడ్జెట్లో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను మీకు చెప్పినటువంటి కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండర్ 1 lakhలో మాత్రమే చెప్పానమాట. మీకు అబవ్ 1 lakhలో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ మన వాట్సాప్లో కానీ DM చేయండి. అక్కడ నేను మీకు అయితే స్పెక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఓకేనా, ఇది కంప్లీట్గా మనకి బేసిక్ బయింగ్ గైడెన్స్ వచ్చేటప్పుడు. చాలామంది అడుగుతారేమో HDMI పోర్ట్ల విషయం ఏంటి, టైప్ సి పోర్ట్ ఏంటి, USB పోర్ట్ ఏంటి అని చెప్పేసి. సో మనకు ఇప్పుడు వచ్చేటువంటి మ్యాక్సిమం అన్ని ల్యాప్టాప్స్లోని కూడా టైప్ సి పోర్ట్తో వస్తుంది. USB వెర్షన్స్ కూడా లేటెస్టే వస్తున్నాయి. అలాగే HDMI వెర్షన్స్ కూడా లేటెస్టే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నో డౌట్ వాటి గురించి చెప్పుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేనైతే చెప్పలేదు. సో ఇంకా మీకు ఫర్దర్ ఇన్డెప్త్గా కావాలంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు టోటల్ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మంచి ల్యాప్టాప్ అబవ్ 1 lakh ఇంకా ఎక్కువ బడ్జెట్లో కూడా పర్చేస్ చేసుకునేలాగా మీకైతే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా బయింగ్ గైడెన్స్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ మీ నీడ్ ఆధారంగా ఏ ల్యాప్టాప్స్ పర్చేస్ చేసుకోవాలి, సేల్లో కావచ్చు 2026లో కావచ్చు అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి బేసిక్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఆసస్ వివోబుక్ గో 15 అని చెప్పేసి ఒక మంచి ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది AMD Ryzen 3 7320U ప్రాసెసర్తో వస్తుందన్నమాట. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఫోటోషాప్ కూడా మనకి చిన్న టాస్క్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా చేసి పెడుతుందన్నమాట. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనకి బ్రౌజింగ్లో కావచ్చు, రెగ్యులర్ యూజ్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. పైగా హీట్ కూడా ఎక్కువ జనరేట్ చేయట్లేదు, నాయిస్ ఏమీ కూడా రాదు అన్నమాట. సో ఇందులో మనకి 16GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB NVMe SSD కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 15.6 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో విండోస్ 11 ఉంటుంది. అలాగే MS ఆఫీస్ 1 year పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సమ్ సిచ్యువేషన్స్లో ఏంటంటే లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో 42 వాట్/అవర్ బ్యాటరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ మనకి 3.5 hour to 4 hour బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుందన్నమాట. సో ఇది రెగ్యులర్గా వీళ్ళు 35,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సేల్ ఇది 31,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. మీ దగ్గర 30,000 రూపాయల బడ్జెట్ ఉంటే మాత్రం ఈ ల్యాప్టాప్ని పర్చేస్ చేసుకోండి. మీరు ఆరామ్స్గా అయితే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ ల్యాప్టాప్
ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఆసూస్ వివోబుక్ 15 అనమాట. ఇది చాలా మంచి ల్యాప్టాప్. ఇది ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 1315U ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ల్యాగ్స్ ఏమీ కూడా ఉండవు అన్నమాట. ఫోటోషాప్లో కూడా మంచిగా డిజైనింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా ఉండదు. అలాగే ఎక్కువ హీట్ జనరేట్ చేయట్లేదు. అలాగని చెప్పేసి నాయిస్ ఏమీ కూడా ఈ ల్యాప్టాప్ అయితే రావట్లేదు అనమాట. దీంట్లో మనకి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. 512GB NVMe SSD కార్డ్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్ ఏదైతే ఉందో సింగిల్ స్లాట్లో మాత్రమే ఉంటుంది అనమాట. ఇంకో స్లాట్ ఖాళీగా అయితే ఉంటుంది. మనకు కావాలంటే ఫర్దర్గా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అలా 512GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా చాలా బెటర్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకు విండోస్ 11 అయితే ఉంటుంది. అలాగే లైఫ్ టైము MS ఆఫీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో 42 Wh/h బ్యాటరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ మనకి 3.5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ బాక్స్లోనే ఫాస్ట్ ఛార్జర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మనకు రెగ్యులర్గా 39,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 33,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో దీన్ని మనం ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనకు థర్డ్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి HP 15s అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీంట్లో ఇంటెల్ i3 1315U ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇందాక మీకు చెప్పినటువంటి ప్రాసెసర్ అయితే ఉందో సేమ్ ప్రాసెసర్ ఇది. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఫోటోషాప్ అంతా కూడా చక్కగా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చిన్న చిన్న టాస్క్లు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మంచిగా చేసి పెడుతుంది. మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ మనకి ల్యాగ్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఈ టైప్ ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. ఇందులో వీళ్ళు 8GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8GB కూడా మనకి సింగిల్ స్లాట్లో మాత్రమే ఉంటుంది. ఇంకో స్లాట్ ఖాళీగానే ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి 512GB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి విండోస్ 11 అయితే ఉంటుంది. అలాగే MS ఆఫీస్ లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 41 Wh/h బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 3 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 37,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్లో ఇది 34,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. ఎవరి దగ్గర అయితే 35,000 రూపాయలు ఉంటుంది వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి డెల్ 153530 ఎక్కువగా సేల్ అయ్యేటువంటి సిరీస్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ i3 13th జనరేషన్ ప్రాసెసర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 1305U ప్రాసెసర్ అనమాట. ఇందాక మీకు చెప్పినట్టు ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఒక 10% తక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి ఫోటోషాప్లో చిన్న చిన్న టాస్క్లు అనేటువంటి చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ కూడా ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నాయిస్ కూడా ఎక్కువైతే రావట్లేదు. హీట్ కూడా మంచి కంట్రోలింగ్లోనే ఉంటుంది. దీంట్లో 16GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. 512GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా బెటర్ అయితే ఉంటున్నాయి అన్నమాట. దీంట్లో వీళ్ళు VA ప్యానెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. IPS అయితే కాదు. ఇప్పటివరకు నేను మీకు చెప్పినటువంటి అన్ని ల్యాప్టాప్స్లోని కూడా VA ప్యానెల్ వస్తుంది. IPS అయితే కాదు అన్నమాట. అండ్ ఇందులో మనకి విండోస్ 11 హోమ్ అయితే ఉంటుంది. అలాగే MS ఆఫీస్ లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 41 Wh/h అయితే ఈ బ్యాటరీ రావడం జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చినప్పటికి అప్రాక్సిమేట్లీ 3 hours అయితే వస్తుంది. కంపెనీ అంటే 4 hours అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. కాదు, 3 hours మాత్రమే బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా వీళ్ళు 42,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మనకి ఈ ఆఫర్లు ఇది 37,000 రూపాయల బడ్జెట్లోనే ఇదైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి ఆసూస్ ఎక్స్పర్ట్బుక్ P1 అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా i3 13th జనరేషన్ 1315U ప్రాసెసర్తోనే వస్తుందన్నమాట. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మన ఫోటోషాప్లో కూడా మంచిగా టాస్క్ అన్ని కూడా చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ కూడా ద బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ అలాగే నాయిస్ ఎక్కువ రావడం కానీ హీట్ జనరేట్ చేయడం కానీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఈ ల్యాప్టాప్లో అయితే లేదన్నమాట. దీంట్లో మనకి 16GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అలాగే విండోస్ 11 హోమ్ అయితే ఉంటుంది. MS ఆఫీస్ కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో 50 Wh/h బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ మనకి 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 43,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 38,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. అయితే ఇంతవరకు చెప్పిన ల్యాప్టాప్స్లో 5 ల్యాప్టాప్లు చెప్పాను కదా. ఈ 5 ల్యాప్టాప్స్లో బెస్ట్ ల్యాప్టాప్ ఏది జనరల్ యూస్ కోసం అని అడిగితే మాత్రం ఆసూస్ ఎక్స్పర్ట్బుక్ P1 అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ అయితే చెప్తాను. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు మనకి HP 15s అయితే ఉంటుంది. థర్డ్ వచ్చినప్పుడు మనకి ఆసూస్ వివోబుక్ 15 అయితే ఉంటుంది అనమాట. ఈ 3 ల్యాప్టాప్స్ అయితే మీరు ఒక 2,000 రూపాయలు ఎక్కువైనా 3,000 రూపాయలు ఎక్కువైనా సరే ఈ 3 ల్యాప్టాప్స్ పర్చేస్ చేసుకోండి. మీకు ఫర్దర్గా కూడా ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్ కోసము అలాగే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళ కోసం కూడా కొన్ని ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి లెనోవో LOQ అనమాట. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి.
సో ఇది మనకి ఇంటెల్ i5 12 జనరేషన్తో వస్తుందన్నమాట. హెచ్ఎక్స్ ప్రాసెసర్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనకి మల్టీ టాస్కింగ్ చేసుకున్న, బేసిక్ ఎడిటింగ్ చేసుకున్న, ఏం చేసుకున్నా సరే ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. మనం ఓవర్గా నాయిస్ ఏమీ కూడా ఇదైతే క్రియేట్ చేయట్లేదు అనమాట. ఇందులో మనకి 16 GB ర్యామ్ అయితే ఉంటుంది, 512 GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే RTX 3050 ఏ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, ఇది 4 GB అయితే వస్తుందన్నమాట. ఈ ల్యాప్టాప్ మెయిన్ వచ్చేటప్పటికి ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికంటే బెటర్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కాబట్టి మీరు వాటిని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి విండోస్ 11 హోమ్ అయితే వస్తుంది. అలాగే లైఫ్ టైమ్ MS ఆఫీస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 60 Wh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. మన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 65,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇది ఆఫర్లోని 54,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. ఈ 54,000 రూపాయల బడ్జెట్ ట్రేడర్స్ అయితే మాత్రం ఆరామ్స్గా పర్చేస్ చేసుకొని ఏ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. తర్వాత ల్యాప్టాప్ వచ్చినప్పటికీ యాసర్ నిట్రో లైట్ 16 ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అన్నమాట. స్టూడెంట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా పర్చేస్ చేసుకోవచ్చు. మీ నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. దీంట్లో i5 13 జనరేషన్ హెచ్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. హెచ్ ఏంటి బ్రో, హెచ్ఎక్స్ కదా అని చెప్పేసి ఎవరైనా అడగొచ్చేమో. మీకు హెచ్ సరిపోతుంది, హెచ్ఎక్స్ అనేటువంటిది అనవసరం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి 16 GB ర్యామ్ అయితే ఉంటుంది. అది కూడా సింగిల్ స్లాట్లోనే ఉంటుంది. కావాలంటే ఇంకో స్లాట్లో ఇంకా మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అలా 512 GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మన గ్రాఫిక్ కార్డ్ వచ్చినప్పటికి RTX 3050 6 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆటో కార్డ్ కూడా సింపుల్గా అయితే ఇది హ్యాండిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా ల్యాగ్ కానీ ఇటువంటి ఏమి కూడా ఉండవు. కోడింగ్స్ కూడా మంచిగా రాసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా మీకు మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది. అలాగే ఇందులో 16 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. VA ప్యానల్తోనే వస్తుందన్నమాట. వ్యూయింగ్ యాంగిల్ అంతా కూడా బెటర్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో విండోస్ 11 హోమ్ అయితే ఉంటుంది. MS ఆఫీస్ ఏమీ కూడా అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అలా బ్యాటరీ వచ్చినప్పటికి 53 Wh/తో వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకి 4 hour బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ ల్యాప్టాప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. రెగ్యులర్గా ఇది 64,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ సేల్ ఇది 59,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో మనం దీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకి తర్వాత వచ్చేటప్పటికి యాసర్ ఆస్పిరెన్స్ 7 ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి ఇంటెల్లో i7 14 జనరేషన్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్ సిరీస్తో వస్తుందన్నమాట. చాలా మంచి మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా బడ్జెట్లో అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది. అలాగే బేసిక్ రేంజ్లో గేమింగ్స్ కూడా దీంట్లో అయితే ప్లే చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి హ్యాంగ్ అవ్వడం కానీ ల్యాగ్ అవ్వడం కానీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఉండవు. సర్వీస్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 16 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ స్లాట్లో మాత్రమే ర్యామ్ ఉంటుంది. అలాగే 512 GB NVMe SSD కార్డ్తో ఈ ల్యాప్టాప్ అయితే వస్తుందన్నమాట. గ్రాఫిక్ కార్డ్ వచ్చినప్పటికి 3050 6 GB గ్రాఫిక్ కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 15.6 ఇంచ్ ఫుల్ HD VA ప్యానల్తో ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్ అన్నీ కూడా బెటర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే విండోస్ 11 హోమ్ అయితే ఉంటుంది. MS ఆఫీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 50 Wh/తో వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకి 3.5 to 4 hour బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వస్తుందన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 71,000 రూపాయల్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 64,000 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళైతే సేల్ చేస్తున్నారు అనమాట. ఇది కంప్లీట్గా స్టూడెంట్స్ కానీ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు కానీ పర్చేస్ చేయవలసిన ల్యాప్టాప్స్ వచ్చేటప్పటికి. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళేమో తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే లెనోవో అయితే పర్చేస్ చేసుకోండి. స్టూడెంట్ వచ్చేటప్పటికి ఈ యాస్పిరెన్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో i7 ప్రాసెసర్ ఇదైతే పర్చేస్ చేసుకోండి. మీరైతే ఆరామ్స్గా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. లేదు స్టూడెంట్స్ కానీ ట్రేడర్స్ కానీ ఇంకా ఎక్కువ డబ్బులు పెడతామనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్పేటువంటి ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ మీద కూడా ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇవి కూడా మీ యొక్క నీడ్స్ అనేటువంటి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి గేమింగ్ ల్యాప్టాప్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ డెల్ G15 అయితే ఉంటుంది. మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో i5 13 జనరేషన్ హెచ్ఎక్స్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మంచిగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. మంచిగా 120 FPS గేమ్స్ అనేటువంటి ఆడుకోవచ్చు. అలాగే వీడియో ఎడిటింగ్ 4Kలో అయితే మనం రెండర్కి పెట్టుకోవచ్చు అనమాట. మంచి ప్లేబ్యాక్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఒక స్లాట్లో మాత్రమే 16 GB ర్యామ్ అయితే ఉంటుంది. 512 GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే 3050 6 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు మంచిగా గేమింగ్ ఆడుకున్న పెర్ఫార్మెన్స్ కన్నా దేనికన్నా సరే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 99% sRGB కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కలర్ యాక్యురేట్ అయితే మాత్రం 100% బాగుంటుంది. మీరు మంచిగా కలర్ కరెక్షన్స్ కూడా ఈ ల్యాప్టాప్ని ఉపయోగించుకొని ఎడిటింగ్స్లో చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD 120 FPSతో ఈ ల్యాప్టాప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. విండోస్ 11 ఉంటుంది. MS ఆఫీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 56 Wh/తో బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. అప్రాక్సిమేట్లీ మనకి 4 hour బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. మీరు హెవీగా యూజ్ చేసుకుంటే 2 hours మాత్రమే బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇదే సపోర్ట్ చేస్తుంది.
రెగ్యులర్గా వీళ్ళు 76,000 రూపాయల బడ్జెట్ సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ సేల్ ఇది 63,000 రూపాయలు వస్తుంది. 63,000 రూపాయలు ఇంత మంచి ల్యాప్టాప్ అంటే మాత్రం మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. నో డౌట్ 100% సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత ల్యాప్టాప్ వచ్చేటప్పటికి హెచ్పి విక్టస్ 15 అనమాట. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నారు. హెచ్పి విక్టస్ 15లో చాలా ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. మీరు తొందరపడిపోయి వేరే ల్యాప్టాప్స్ ఏమీ పర్చేస్ చేయకండి. ప్రోటన్ ఉంది కదా, అక్కడ వెళ్తే లింక్ అయితే ఉంటుంది, అక్కడ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇంటెల్ i5 14 జనరేషన్తో వస్తుందన్నమాట. హెచ్ఎక్స్ ప్రాసెసర్. ఇది మనకి చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. ర్యామ్ వచ్చేటప్పటికి 24 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512 GB NVMe SSD కార్డ్తో ఇదైతే వస్తుందన్నమాట. గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి RTX 4050 6 GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. కంప్లీట్గా మీరు ఆడేటువంటి గేమ్స్ కావచ్చు, మీరు చేసే ఎడిటింగ్స్ కావచ్చు, మీ పెర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ ల్యాప్టాప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రీమియర్ ప్రోలో కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్లో కావచ్చు 4K 60 FPSలో మంచిగా రెండరింగ్ పెట్టుకోవచ్చు. ప్లేబ్యాక్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. గేమ్స్ కూడా 120 FPSలో అయితే మీరు ప్లే చేసుకోవచ్చు. హై అండ్ గ్రాఫిక్ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. 144 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ యొక్క డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అలాగే విండోస్ 11 ఉంటుంది. MS ఆఫీస్ కూడా ప్రీ ఇన్స్టాల్తో వస్తుందన్నమాట. లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 70 Wh/h బ్యాటరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ మనకి 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు హెవీగా యూజ్ చేసుకుంటే నియర్లీ మనకి 3 hours మాత్రమే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడ్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వస్తుందన్నమాట. రెగ్యులర్గా ఇది 89,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తారు. ప్రజెంట్ సేల్ ఇది 75,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో దీన్ని మనం అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫైనల్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి MSI Katana A15 అనమాట. చాలా మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి AMD Ryzen 7 HS ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మంచి దమ్మున్న ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. మీ యొక్క నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. మంచిగా గేమింగ్ ఆడుకోవచ్చు, అలాగే మంచిగా వీడియో ఎడిటింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. 4K 60 FPSకి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఉండదు, అలాగే హ్యాంగ్ అవ్వడం కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇవేమీ కూడా ఉండవు అన్నమాట. మన గేమ్స్ కూడా 4K 120 FPSలో అయితే మనం చక్కగా ప్లే చేసుకోవచ్చు. sRGB కూడా 99% అయితే ఉంటుంది. ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా sRGB 99%తోనే రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి 16 GB ర్యామ్ ఉంటుంది. 512 GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే 4050 6 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి IPS ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 144 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో కూడా ఈ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. దీంట్లో విండోస్ 11 ఉంటుంది, అలాగే MS ఆఫీస్ కూడా లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 53 Wh/h బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 3 hour బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఈ ల్యాప్టాప్ 104,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. 110,000 కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఇది ఆఫర్లో 98,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. సో ఈ బడ్జెట్లో దీన్ని మనం అయితే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇంతవరకు చెప్పిన గేమింగ్ ల్యాప్టాప్స్లో ఏది బెస్ట్ ల్యాప్టాప్ అంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో హెచ్పి విక్టస్ 15 అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి MSI Katana అయితే ఉంటుంది. ఈ రెండు ల్యాప్టాప్స్ అయితే మాత్రం మీరు పర్చేస్ చేసుకోండి. లేదు మాకు తక్కువలో కావాలి అనుకుంటే మాత్రమే డెల్ G15 అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ల్యాప్టాప్స్ వచ్చేటప్పటికి. అలాగే డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ ల్యాప్టాప్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ప్రోట్లో అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత 2-3 టీవీలు పెట్టాక మళ్ళీ కొన్ని ల్యాప్టాప్స్ అయితే పెడతాను. అవి మీకు ఏంటంటే తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి మంచి ల్యాప్టాప్స్ అనమాట. మీకు కావాలంటే వాటిని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీకు ద బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ ద 2026 అండ్ దిస్ సేల్ అనమాట. సో వీటిలో మీకు నచ్చినటువంటి ల్యాప్టాప్ ఏది పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే ఇది నా వాట్సాప్ నెంబర్, ఇక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. అలాగే ఇది మన ఇన్స్టాగ్రామ్ ID, ఇక్కడ కూడా మీరు అయితే మెసేజ్ చేయొచ్చు. అలాగే మీకు ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఫాస్ట్గా అయితే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి. ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యలక్ తెలుగు.